సో ఓవరాల్గా మనం గమనించుకుంటే చాలా క్లియర్గా ఏకపక్షంగా అయితే ఉండదేమో అనేటువంటి ఒక సంకేతం ప్రారంభ దశలో కనబడుతుంది. ఇది కేవలం ప్రారంభ దశలో ఉన్నటువంటి కేవలం కొన్ని వార్డులకు సంబంధించినటువంటి నెంబర్స్ మాత్రమే. వాటిని అనలైజ్ చేస్తూ ఉంటే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా 100+ గెలుచుకుంటుందా అన్నది ఇక్కడ ఒక చర్చ వస్తుంది. మీకు ఆల్రెడీ ప్రకాష్ రెడ్డి గారు ఒక వార్నింగ్ ఇచ్చి మీరు అట్టట్ట గెలిస్తే కుదరదు, ఫుల్గా 100+ గెలవాలి 116లో ఎట్లెట్లనైనా కూడా పాజిటివ్ రిజల్ట్సే వస్తాయనేది నాకున్న అంచనా. సరే వారన్న 90 100 అనే విషయం ఒక ఎత్తు అయితే, దీని ఏమంటే ముఖ్యమంత్రి గారి విజన్లో ఉన్న ఏవైతే కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో వాటిలో అసలు ప్రాబ్లమే ఉండదు. మేము టార్గెట్ చేసింది బీఆర్ఎస్ బలంగా ఉన్నది, బీజేపీ బలంగా ఇంతకుముందు మనం అనుకుంటున్న మాట నల్గొండలో గెలిచినాం లేక ఖమ్మంలో గెలిచినాం అంటే పెద్ద విషయం కాదు. కానీ అనూహ్యంగా కరీంనగర్, వరంగల్ ఇలాంటి ప్రాంతాల్లో గెలవాలి, పట్టు చిక్కించుకోవడం అనేది చాలా ఆషామాషి విషయం కాదు, చాలా ఇంపార్టెంట్ కూడా. 5,60,000 మెజార్టీతో పార్లమెంట్ గెలిచారు సార్. దేశంలో అనుకుంటే నెంబర్ 1 అనుకుంటారు మీ లీడ్ దేశంలోనే. మొన్న లేటెస్ట్ పార్లమెంట్ ఆయనకు అది హింట్ ఇస్తున్నారు. సరే ఏదేమైనా నేను ఒకటి మాత్రం చెప్పగలను ఏంటంటే, ఒక దశ వాళ్ళ ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టడంలో కాంగ్రెస్ మేము సక్సెస్ అవుతున్నామా లేదా అనే విషయం పక్కన పెడితే, గ్రౌండ్ అవుతున్న వాటి పట్ల నమ్మకం పెరగడం మొదలైందని నేను అనుకుంటున్నాను. ఇన్ మై నాలెడ్జ్, ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ లీడర్గా కాకుండా క్షేత్రంలో పోయినప్పుడు మనం పార్టీ నాయకులుగా కాకుండా ప్రజల నాడిని కనుక పట్టగలిగితే మరింత బలంగా చెప్పాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఒకే ఒక్కడై తానే చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఎట్ ద సేమ్ టైం అందరం కూడా దానికి కొంచెం పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ అని చూసినప్పుడు కేసీఆర్ గారు లేకపోవడం వల్ల కూడా తననే బలం చేకూరిస్తే బాగుంటుంది కదా అని ఇంటర్నల్ ఇష్యూస్ ఇంపాక్ట్ ఏ మేరకు ఉందంటారు? ఎందుకంటే హరీష్ గారు, కేటీఆర్ గారు కలిసి ఉన్నారు అని చెప్పి సంకేతం ఇస్తున్నారు. ఇద్దరు కలిసే ప్రయత్నం చేశారు. ప్రారంభ దశలో కొంత గ్యాప్ ఉందని చెప్పి ప్రచారం చేసినా కూడా అవి కంప్లీట్ చేసుకుని కవర్ చేసుకునే ప్రయత్నం కొంత చేశారు. ఇద్దరు కలిసే మేము ఒకటే అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఇంపాక్ట్ ఏ మేరకు ఉందంటారు? రెండోది, కేసీఆర్ గారు అసలు ఎక్కడ మొత్తం పిక్చర్లో అసలు కనిపించలేదు, రాలేదు. సరే, అది ఆయన కేసు అటెండ్ అవ్వడం కోసం వచ్చిన సందర్భంలో తప్ప ఈ మధ్యకాలంలో అసలు పెద్ద మీడియా ముందుకు ఆయన వచ్చింది లేదు. సో ఈ ఇంపాక్ట్ కొంత ఉండదంటారా? అంటే రేవంత్ రెడ్డికి అపోనెంట్ ఎవరు అంటే కేసీఆర్ గారు లాంటి ఒక బలమైన నాయకుడు లేడు అని ఒక మెసేజ్ పోలే? మురళి గారు ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈ చర్చని పదే పబ్లిక్ దాంట్లో పెట్టి బీఆర్ఎస్లో వైరుధ్యం ఉంది, వ్యక్తుల మధ్య తేడాలు ఉన్నాయి, ఇది చర్చకు మాత్రమే తప్ప ఏ రోజైనా అసలు వ్యక్తుల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి అనేటువంటిది మా పార్టీగా కనిపించిందా? అసలు వాళ్ళ ఇంటిగ్రిటీ విషయంలో వాళ్ళిద్దరు కాదు, మా పార్టీ మొత్తం ఒకటే. కేసీఆర్ గారు ఉంటే చర్చ ఉండకపోయారు. ఎందుకు వస్తుందంటే చర్చ? కేసీఆర్ గారు వారు చెప్పింది హరీష్ రావు గారిది, కేటీఆర్ గారిది. మీరు కోరుకుంటున్న కవిత గారిదేమో మీరు చెప్తున్నారు, మీరు కోరుకున్న కవిత గారిదేమో మీరు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే, మురళి గారు చెప్పింది ఏంటంటే వాళ్ళిద్దరి మీద వేసాయి కూడా మీకు ఇంపాక్ట్ చూపిస్తున్నా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము చూస్తున్నాం